వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే అత్తమ్మ దగ్గర నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా హైదరాబాద్కి వచ్చినాక ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటామా చెప్పండి. ఇంకా మమ్మీ అయితే నాతో పాటు ఉండే నైట్. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాము. ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. దగ్గరే అత్తమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక 20 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. 12:30కి 1:45 అలా బయలుదేరాము. 1:30 వరకల్లా ఇంట్లో ఉన్నామన్నమాట. ఇంకా వెళ్ళేసరికి ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేశారు. ఇంకా తినేసేసి మంచిగా చల్లచల్లగా ఐస్ క్రీమ్ అయితే తిన్నాను అనమాట. మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇది కుల్ఫీ ఐస్ క్రీమ్. ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట కుల్ఫీ ఐస్ క్రీమ్. చాలా రోజులు అయిపోయింది కుల్ఫీ ఐస్ క్రీమ్ తినేసి. ఇంకా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్స్ తింటూ. ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇందులోనే నేను ఒక రెసిపీ కూడా పెట్టానమాట. ఎండ్ వరకు అయితే చూసేసేయండి. మా అక్క జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తుంది. ఆ రెసిపీ అయితే షేర్ చేశానమాట. తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా బాగా చేస్తుంది అనమాట. ఒక గ్లాస్ వాటర్, దీంతో 2 glasses వాటర్. గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ అంతా మరగాలి. చాలా ఇక్కడ పెంక పెట్టేసింది మా అక్క రొట్టెకి. ఇక్కడ పిండి అంతా కలిపేసింది. ఇవి ఎన్ని రొట్టెలు అయితే 8 10 వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి చల్లనీళ్ళు కలపాలా? చల్లనీళ్ళు కలిపి చేయాలి రొట్టె చేయాలి. కొంచెం వాటర్ వేసుకుంటే మా అక్క పిండి మొత్తం కలుపుతుంది. ఇప్పుడు అది కొంచెం వేడిగా ఉంది. అట్లా 2 చేతులతో మిక్స్ చేయాలి. కానీ ముద్దలాగా చేసి దీన్ని పక్కకు పెడతావు అక్క. తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ పిసికి చేస్తావా రొట్టె? మళ్ళీ రొట్టె కొట్టేటప్పుడు వేసుకోవాలి. ఇట్లా పిండి ముద్దలా కలుపుకొని పెట్టుకుంది. ఇప్పుడు ఒక్కొక్క రొట్టె ఎంత కావాలో అంత పిసుక్కుంటుంది అనమాట. రొట్టె మొత్తం అట్లా పిసుక్కోవాలి రొట్టెని, పిండిని. సారీ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఎవరేమనుకోవద్దు. మీరైతే రెసిపీ చూడండి. ఇట్లా ఉండలాగా చేసుకొని దాన్ని రొట్టె కొట్టేస్తుంది. ఇక్కడ పొడిపిండి తీసుకుంది అనమాట. పొడిపిండి తీసుకొని వేసేసి రొట్టె కొట్టేస్తుంది. సన్నగా మంచిగా వచ్చి పొంగుతుంది అక్క రొట్టె. ఇది నేను పదార్లో తీసుకున్న పిండి పొంగది రొట్టె అసలు. ఇది క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకోవాలి అనుకోకండి. క్లీన్ చేసుకున్న తర్వాతకి ఈ రొట్టె అయితే చేస్తున్నాము. చూడండి 1 minute పెద్ద చేసేసింది మా అక్క రొట్టె. అక్కడ పెంక కూడా వేడి అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు రొట్టె వేసేస్తుంది దానిపైన. చూడండి మాకు ఇంకో రొట్టె వేసింది. ఇక్కడ వాటర్ చల్లి పెడుతుంది అనమాట. ఇక్కడ వాటర్ బౌల్లో తీసుకుని సపరేట్గా వాటర్ చల్లేసి పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోవైపు మలిపేస్తుంది రొట్టెని. చూడండి అట్లా కాలుతుంది. ఇది ఏం జొన్నలు అక్క? ఇవి మల్ల జొన్న, అది పెద్ద జొన్నలు కదమ్మా. మల్ల జొన్నలా? పెద్ద జొన్నలు అంటే సాయి జొన్నలా? సాయి జొన్నల రొట్టె అంట ఇది, అందుకే ఈ కలర్ ఉంది. వాటర్ జొన్నలు అంటారు కదా, నీల జొన్నలు, అవి అయితే కొంచెం వైట్ కలర్ వస్తుంది కదక్క. ఇప్పుడు రెండో సైడ్ కూడా కాలింది రొట్టె. ఇప్పుడు ఈ అంచులు ఉంటాయి కదా, అవి కాల్చుకోవాలి. చూడండి పొంగడానికి సిద్ధం అవుతుంది రొట్టె. ఈ అంచులన్నీ మంచిగా నీట్గా కాల్చుకోవాలి. చూడండి ఇట్లా ఇట్లా అంచులు వచ్చుకోవాలి.
ఇప్పుడు రొట్టె వేరే బౌల్లోకి వేపిస్తుంది. బట్ట వేసి కాటన్ అయితే వేస్తారు కదా అక్క, కాటన్ క్లాత్ వేస్తారు కదా. మా అక్కనేమో బ్లౌజ్ పీస్ వేసింది కానీ కాటన్ క్లాత్ వేస్తారు అన్నమాట. దీనిపైన కాటన్ క్లాత్ వేసి అది వేస్తారు. ఊర్లలో అయితే ఇంకా అల్లిన గుల్ల ఉంటుంది కదా, దాంట్లో వేస్తారు కదా అక్క. ఇట్లా తీసుకోవాలంట పిండిని. అది జిగి అనేది రావాలన్నమాట. మనం ఆ వేడి వాటర్ పెట్టినాం కదా, అప్పుడే జిగి అనేది వస్తుంది, లేదంటే రాదన్నమాట. నార్మల్గా వేస్తే కొన్ని మంచి జొన్నలకు వస్తుంది, దీనికి కూడా వస్తుంది. కానీ కొన్ని రోజులు పిండి ఎక్కువ రోజులు అయి పట్టించి ఎక్కువ రోజులు అయితే రాదు. ఇప్పుడు అట్లా వాటర్ అంతా పెట్టేసుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసావా? పొద్దున ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 8 9 10 అయినాయి కరెక్ట్ అక్క. 10 అయినాయి. 10 రొట్టెలు అయినాయి.